వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విశేషాలను రోజు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు సుమన్ ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పై పాకిస్తాన్ ప్రభుత్వం రెస్ట్రిక్షన్ విధించిందా? అక్కడి ప్రజలు వాటిని యాక్సెస్ చేయలేకపోతున్నారా అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. అవుట్లుక్తో పాటు ఇతర మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. సోషల్ మీడియాను పాక్లో పూర్తిగా షట్డౌన్ చేసే చర్యల్లో ఇదొక భాగమని అభిప్రాయపడ్డాయి. కాగా ఆ దేశంలో కొద్ది రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. రాజకీయ పరిస్థితులు సరిగ్గా లేవు. ఈ నేపథ్యంలో యూట్యూబ్, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి అన్ని సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేయాలని అక్కడ పంజాబ్ రాష్ట్ర సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. హింసను ప్రేరేపించే తప్పుడు సమాచారం స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను యూజర్స్ సరిగా వాడలేకపోతున్నారు. గత 3 రోజులుగా వారికి ఈ ప్రాబ్లం ఎదురవుతోంది. గత ఫిబ్రవరిలో పాకిస్తాన్లో ఎలక్షన్స్ జరిగిన సంగతి తెలిసిందే కదా. అప్పుడు అక్కడ ప్రభుత్వం ఎక్స్ను తాత్కాలికంగా బ్యాన్ చేసింది. 6 నెలలు గడుస్తున్నా ఆ నిషేధాన్ని ఎత్తివేయలేదు. తాజాగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పై కూడా అదే రకమైన చర్య తీసుకుందని భావిస్తున్నారు. చూశారు కదా, ఇవి టెక్ టాపిక్ కు సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీటీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.